ఒకటండి, ఏ పార్టీ అయినా కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ సారీ ఈవెన్ కాంగ్రెస్ కానీ ఎవరు ఈ మేనిఫెస్టో ప్రకటించినా ఎవరు ఏ అంశాలని ప్రకటించినా కూడా మీకు వచ్చే రూపాయల నుంచి రూపాయి రాకడా రూపాయి పోకడే బడ్జెట్ అందులోంచి ఇవ్వాల్సింది. సో ఆ క్రమం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా 100% ఇంప్లిమెంట్ చేయలేదు. స్టార్ట్ చేయడం వదిలేయడం, అది 3 ఎకరాలు దళితుల భూమి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదా నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవ్వడానికి హామీలు ఇచ్చేశారు. కొంత నడిపారు, కొన్ని రోజులు 6 నెలలు లేదా 1 year మళ్ళీ ఎత్తేసారు ఆ స్కీమ్స్ అని. అట్లా చేయడానికి మీరు ఎన్ని రకాల స్కీములు ప్రకటించినా దానివల్ల ఏదేముంది, ఎట్లా ఇంప్లిమెంట్ కాని స్కీమ్. అదే పద్ధతిలో వాళ్ళు వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సపోజ్ కాళేశ్వరం ఉంది, 1,00,000 కోట్లు 10 సంవత్సరాల నుంచి ఇన్సిస్టెంట్ రైన్స్, అది వృష్టి లాగా ఉంది. దీంట్లోంచి మీకు ఆ వాటర్ కాలేజ్ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు, దాన్ని వాడుకున్న తాకరాలు లేవు, ఒక సీమ ఫామ్ హౌస్ తప్ప. కాబట్టి 1,00,000 కోట్లు మీరు 3-4 ఏళ్ల నుంచి వాడకుండా అట్లా పెట్టారంటే అది వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అవుతుంది, వేస్టెడ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే పద్ధతిలో రకరకాల స్కీమ్లు వాళ్ళన్నీ కూడా ఆర్పాడానికి మొదలుపెట్టడం, మానేయడం, డబుల్ బెడ్రూమ్ 30 ఏళ్ళు కట్టేసి 30 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. దళిత బంధు అన్నది మీరు 2-3 ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఆ బై ఎలక్షన్ల దగ్గర ఖర్చు పెట్టారు, పూర్తిగా అందరికీ ఇచ్చారు తప్ప మిగిలిన దగ్గర నిరంతర ప్రక్రియ అన్నారు, లక్షలాదికి అప్లికేషన్ కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏ స్కీములు ప్రకటించిన ఆర్భాటంగా మీరు ఇంప్లిమెంట్ చేయని సందర్భంలో దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు అంటే కాంగ్రెస్ కూడా మరి 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, మరి మీరు ఎట్లా బడ్జెట్ మొబైల్ చేస్తారంటే ఈ విధమైనటువంటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ మేము పెట్టాము. అట్లాంటివి కాకుండా మేము ఒక 30-35% మేము ఇచ్చేటువంటి ఫ్రీ ఫీస్ ఉంటాయి, రిమైనింగ్ 30% కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రాబోయే రోజుల్లో 1 year 2 years దాంట్లో నుంచి రిటర్న్స్ మొదలవుతాయి. ఆ రిటర్న్స్ అనేది రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు 2,00,000 కోట్లు ఉంటే ఇట్లాంటి వైజ్ ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల అది విదిన్ 2-3 years 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అప్పుడు ప్రకటించిన స్కీములన్నీ కూడా తుది కంట ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందనేది మా యొక్క విశ్వాసం. కాబట్టి